కోట్లాది మంది బతకాలి, కోట్లాది సంపాదన రావాలి. సంపాదన అంతా ఒక్కడి దగ్గర కేంద్రీకృతమై అది అభివృద్ధి అనుకుంటే ఎట్లా? బట్ టీ టైం ఉదయ్ చేసింది, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ చేసింది ఏంటంటే ఒక టీ టైం అనే కాన్సెప్ట్ పెట్టి మన టీ పొడి తయారు చేసుకొని ఇక్కడ డార్జిలింగ్కి వెళ్ళి కింద పడి మీద పడి రకరకాల మిక్స్చర్స్ కలుపుకొని ఏటీ బాగుంటుంది రీసెర్చ్ చేసి ఒక 2-3 సంవత్సరాలు ఒక చిన్న షాపు స్టార్ట్ చేసి అది అందరికీ ఆమోదయోగ్యమైన తర్వాత మేము ఇంకో షాప్ పెట్టుకుంటాం. అలాగ దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున వేలాది బ్రాంచ్లు అయిపోయింది భారతదేశం అంతా. తను ఒక్కడే ఎదగడం కాదు, ప్రతి బ్రాంచ్ వల్ల దాదాపు 25,000 మందికి ఈ రోజున ఉపాధి అవకాశాలు లభించింది. అలాగే 8 నుంచి 11,000 మంది ఆడపిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే టీ టైం సంపాదన పడలేదు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఉప్పాడ చీరలు కానీ ఇదేదైనా సార్ బ్రాండింగ్ చేయగలడు, తనకున్న ఎబిలిటీయే బ్రాండింగ్ చేయగలడు. కాకినాడని అద్భుతమైన ఏమేమైతే స్థానికంగా ఉత్పత్తులు ఉన్నాయి వాటన్నిటికీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ పట్టుకురాగలిగే సత్తా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. నేను అలాంటి సినిమాలు నేను డైలాగులు చెప్తాను. నేను వస్తే సింగిల్గా వస్తాం, నేను అలా నేను చెప్పను. నేను 10 సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడను, నిలబడి చూపిస్తాను. అలాగే ఓటు చేయలను ఇవ్వను అంటే నేనేం మాట్లాడను, నిలబడి చూపిస్తాను. మోడీ గారి వ్యాఖ్యలు ఏదైతే చేశారో అవి చాలా సంచలనంగా ఉన్నాయి. ఏమని? ఏదైతే రాజస్థాన్ సభలో బర్మా సభలో అని చెప్పాను. ఒకటి దాని మీద మీ స్టాండ్ సార్ అదే చెప్తున్నాను కదా, జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారంటీ. అది బర్మార్ సభలో రాజస్థాన్లో చెప్పారు. ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు. ముఖ్యంగా 30 కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన 30 కేసులు పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది మారాల్సిన సమయం, ముఖ్యంగా మనం మారాల్సిన సమయం అది. మనం కనుక కూర్చోబెట్టి కులమనో మతమనో వర్గమనో ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని కూటమి విజయం కలిగి ఆ కూటమి ఆ మార్పు తీసుకొస్తుంది. ఏడు బాబు